అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు మటన్ కీమా రెసిపీ చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను గసగసాలు, 2 యాలకులు, దంచిన వెల్లుల్లి ఒక 10 రెమ్మలు వేసుకున్నానండి. నెక్స్ట్ నేను అల్లం పెద్ద సైజు ముక్కని వేసుకున్నాను. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దానిలో సరిపడా వాటర్ని వేసుకుని ఒక చిన్న గ్లాసు పడుతుందండి మెత్తటి పేస్ట్గా తయారు చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకుని ఒక 2 ఉల్లిపాయలని మీడియం సైజువి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను దీనిలో 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ నేను మటన్ కీమా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇది శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. దాన్ని మనం ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కీమా అంతా ఆనియన్స్ అది పట్టేట్టు బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. నెక్స్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 8 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి. ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 8 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, వాటర్ ఏమీ లేకుండా ఇంకిపోయింది. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కీమా కూడా. కీమా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కారానికి సరిపడా ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. కారం వేసుకుని ఒక మీడియం సైజ్ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలండి. మటన్ కీమా కొంచెం ఉడకడానికి టైం ఎక్కువే తీసుకుంటుందండి. సో అలా మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా మటన్ కీమా రెసిపీని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.